receive it. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం. ఈ సమయంలో మరి యొక్క తరుణము మనకు ప్రభు ఇచ్చినందుకు కూడా ఆయనకు వందనాలు. ఈ సమయంలో మనం దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానించుకుంటాం కొన్ని అంశాలను గురించి. ముఖ్యంగా ఇప్పుడు మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాం. ఈ ఆరాధనలో ఇంగ్లీష్ పాట చాలా బాగుంది. జాయ్ టు ద వరల్డ్, ఈ లోకానికి సంతోషం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన రాజుల రాజుగా ప్రభువులు ప్రభువుగా ఈ లోకంలో జన్మించినాడు అనేటువంటి ఉద్దేశంతో మనము ఆ పాటను పాడుకున్నాం. కానీ దీనిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి రెండో వచనం ఇక్కడ మనం కానీ చూస్తే, నో మోర్ లెట్ us సింగ్ అండ్ ద సారోస్ గ్రో, నో మోర్ సిన్ అండ్ నో మోర్ సారో, నో మోర్ సిన్ నో మోర్ సారో. యేసుక్రీస్తు యొక్క రాకడతో ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నాడు, నో మోర్ సిన్ అండ్ నో మోర్ సార్. కాబట్టి ప్రభు ఆయన దుఃఖాక్రాంతుడని రాయబడ్డాది. ఎందుకంటే మన దుఃఖమునంతా ఆయన ఆయన భరించాడు. నో 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 మోర్ సిన్ అంటే మన యొక్క అతిక్రమములు కూడా ఆయన భరించినట్లుగా మనం చూస్తున్నాం. సో ది సిన్ నేచర్ ఈజ్ రిమూవ్డ్. అంత మాత్రమే కాదు, నో థార్న్స్ ఇన్ ద గ్రౌండ్, నో థార్న్స్ ఇన్ఫెస్ట్ ద గ్రౌండ్. అంటే ఈ యొక్క కలుపు మొక్కలు, ముళ్ళు, తుప్పలు ఇవన్నీ కూడా శాపానికి సాదృశ్యం. దీన్ని కూడా ఆయన విరిచివేశాడట. No more thorns in the ground, and he comes to make his blessings flow. It is a very nice word. ఆయన ఈ పాపము నుండి విడుదల, రెండవది మన యొక్క దుఃఖము నుండి విడుదల, తర్వాత దరిద్రత నుండి విడుదల చేసి ఆయన అపరిమితమైనటువంటి ఆశీర్వాదాలను మనలో ప్రవహింపచేశాడట. అపరిమితమైనటువంటి ఆశీర్వాదాలు.
he comes to make his blessings far as the curse is found. far అంటే ఆ దరిద్రత అంతా కూడా, ఆ శాపాన్ని అంతా కూడా దూరపరిచాడు. ఇది మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ వాక్యాన్ని గురించి. ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ధ్యానిస్తాం. చూడండి, 13వ వచనంలో 13-14లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడే అని రాయబడ్డది. ఇక్కడ మనకు కనిపిస్తుంది శాపము ఆశీర్వాదాలు. శాపము ఆశీర్వాదాలు. శాపం అంటే ఏమిటంటే, ఇక్కడ మనం పాటలా ఇప్పుడే పాడుకున్నాం, కానీ వాస్తవంగా మనం చెప్తే దాని గురించి మనం ఆలోచించేమో నమ్మం. శాపం అంటే ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్, పాపము. ఈ పాపం వల్ల వచ్చే పర్యవసానం చాలా ఉంటుంది. ఈ పాపం వల్ల ఏమి లోకములు అంటే దరిద్రత వచ్చింది, ఈ పాపం వల్ల దుఃఖం వచ్చింది, ఈ పాపం వల్ల దేవునికి దూరం అయిపోయినాం, ఈ పాపం వల్ల దేవునికి శత్రువులుగా మారినాం. ఈ పాపం వలన మనల్ని ఏం చేసిందంటే ఒక ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఆదాము యొక్క జీవితంలో చూస్తే ఫ్యామిలీ లైఫ్ చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. కయ్యూను మొదటివాడు రెండో వాడినే ఫస్ట్గా మర్డర్ చేయడం. ఆదాముకు సంతోషం ఉందంటే ఫ్యామిలీలో సంతోషం లేదు. నా కుమారులే పోట్లాడుకొని నా పెద్ద కొడుకే ఒక మర్డర్గా తయారైనాడు, ఒక నరహాంతుడుగా తయారైనాడని చెప్పి ఆ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయింది. అప్పటి నుంచి ఈ పాపం వల్ల ఫ్యామిలీస్ చితికిపోతున్నాయి. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యము గత వారంలో కూడా నేర్చుకున్నాం. ఏమిటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఏమని రాసినాడంటే క్రీస్తు మన కోసము శాపగ్రాహిగా మారినాడట. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏ పాపమైతే వ్రాయబడ్డాదో పాపం వల్ల వచ్చేటువంటి ప్రతి శాపమును, ఆ శాపము నుండి విడుదల చేసేదానికి నిన్ను నన్ను ఏం చేశాడంటే నీ పక్షాన నా పక్షాన ఏం చేశాడంటే ఆ శాపమునంతా కూడా ఆయన సిలువలో మోసుకున్నాడట. గత వారమంతా మనం నేర్చుకున్నాం. ఆ సిలువలో వేలాడినప్పుడు ప్రతి వాడు శాపగ్రస్తుడే అని రాయబడ్డది. హూ హ్యాంగెత్ ఆన్ ద ట్రీ ఈజ్ ఎ కర్స్డ్ మ్యాన్. వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడే అని రాయబడ్డది. కానీ ఈ సువార్త మనకు అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు ఏదో సిలువలో వేలాడినాడు, దొంగ వలె చచ్చిపోయినాడు అనుకుంటాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు దొంగలకి ఈ పక్క ఆ పక్క దొంగలు కూడా చచ్చిపోయినారంటాం. అది మామూలుగా మాట్లాడేటువంటి మాట. బట్ వై జీసస్ క్రైస్ట్ డైడ్ అంటే ఆయన చనిపోవలసినటువంటి ఆవశ్యకత లేదు, మరణం కూడా ఆయన్ని దగ్గరికి రానివ్వదు. కానీ ఎందుకంటే నీ నిమిత్తం ఆయన శాపగ్రాహిగా మారి, నీ నిమిత్తము పాపిగా మారి, మనందరి పాపములన్నీ ఆయన శిలువ మాను మీద మోసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క శాపాన్నంతా మోసుకొని మనకి ఏమి ఇస్తున్నాడంటే రిటర్న్ గిఫ్ట్. మామూలుగా రిటర్న్ గిఫ్ట్ ఇది ఎక్కడ వాడుతున్నామంటే మనం లేటెస్ట్గా ఇప్పుడు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. ఏంటంటే నాకు వాడు చేసినటువంటి అపోజిషన్ వాళ్ళు చేసినటువంటి దానికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటారు. అంటే నేను పదవిలోకి వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటాడు. అదే గిఫ్ట్ అంటే వాడిని చంపడమో, లేకపోతే వాడిని జైలుకి పంపించడమో, లేకపోతే వాడిని నానా కష్టాలు పెట్టడం, అది రిటర్న్ గిఫ్ట్. కానీ ప్రభువు ఏంటంటే ఒక రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నాడంటే ఆయన శాపగ్రాహిగా మారి మనకు రిటర్న్ ఏమి ఇస్తున్నాడంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవి పరలోకంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకిస్తున్నాడు. ఆశీర్వాదాల్లో ప్యాకేజ్ ఏంటంటే, ఆశీర్వాదాల్లో ప్యాకేజ్ ఉంటుంది కదా, ఉంటుందా ప్యాకేజీ? కంప్యూటర్ వాళ్ళకి మామూలుగా మీకు ఉంటుంది ప్యాకేజ్.
మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు మీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు. ఏమిటంటే అప్పుడు నాకు ఏమని చెప్తారు, నాకు నా ప్యాకేజ్ సంవత్సరానికి 20 లక్షల రూపాయలు అంటాడు. అంత మాత్రమే కాదు, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అంటాడు, అక్కడ లంచ్ ఫ్రీ అంటారు, తర్వాత ఇంకా కొన్ని వసతులు, ఇన్సూరెన్స్ ఫ్రీ అంటాడు. ఇవన్నీ ఈ బండిల్స్ అని కలిసి ఒక ప్యాకేజ్ అన్నమాట. ఈ ఆశీర్వాదాల్లో కూడా ఒక ప్యాకేజ్ ఉంది మనకు, ప్రభువు ఇచ్చాడు. ఈ ప్యాకేజ్ అంతా కూడా చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ప్యాకేజీ మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. క్రైస్ట్ వాస్ బోర్న్ నాట్ టు కర్స్. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు శపించేదానికి రాలా, మనల్ని ఆశీర్వాదవంతులుగా చేసేదానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ప్యాకేజ్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాడు. ఏ యొక్క ప్యాకేజ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 14వ వచనంలో దయచేసి చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఆశీర్వచనము అని రాయబడ్డది, వచనములు అని రాయబడ్డా, ఆశీర్వాదాలని రాయబడ్డా, ఆశీర్వచనము అని రాయబడ్డది ఇక్కడ. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అంటాం, అంతేగాని బ్లెస్సింగ్స్ ఆఫ్ అని బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఆశీర్వచనము మన మీద పలికినాడట. నాట్ ఓన్లీ అబ్రహాం బట్ ఆల్సో వీఆర్ బ్లెస్డ్ బై క్రైస్ట్ జీసస్. క్రైస్ట్ జీసస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేర్చుకున్నాం ఏమిటంటే హిస్ బ్లెస్సింగ్స్ ఫ్లో. ఆయన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనలో నింపి మనలో ప్రవహింప చేస్తున్నాడట. ఆశీర్వాదాలు. ఎవరు ఆశీర్వాదాలు అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఇక్కడ మీరు ఉదాహరణ చూస్తే, నేను ఆశీర్వాదాల గురించి మాట్లాడితే మనం ఏమంటామంటే ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ప్రాస్పరిటీ గాస్పల్ అన్నారు. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ప్రాస్పరిటీ గాస్పల్. గాస్పల్ అనేది చాలా ఎలాబరేట్. గాస్పల్ అనేది చాలా ఎలాబరేట్. ఒక చిన్న పెట్టెలో పెట్టి, ఇదిగో ఈ యొక్క సువార్త వల్ల యేసుక్రీస్తు ద్వారా నీకు పాపములే క్షమించబడ్డాయని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ రోజుల్లో ఈ సువార్తను చాలా కుదించి 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 ఒక అగ్గిపెట్టెలో పెట్టి చూపిస్తారు. ఏం లేదు బ్రదర్, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ పాపములు క్షమించబడతాయి, మీ పరలోక రాజ్యానికి వెళ్తారు, అంతే. నథింగ్. ఇది గాస్పల్, అంతే. ఏమీ లేదు, నథింగ్. ఇంక అంతకన్నా ఈ లోకంలో మనకేమి లేదు. అంతకన్నా మనకి ఈ లోకంలో ఏమీ లేదు బ్రదర్. నీ పాపములు క్షమించబడతాయి, నువ్వు పరలోక రాజ్యానికి పోతావు. అర్థమవుతుందండి అని మనం చెప్తా ఉంటాం. ఇది గాస్పల్ అంటాం. కానీ గాస్పల్ అనేది చాలా ఎలాబరేట్ వర్డ్ అనమాట. అది మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. యూ స్పీక్ ద గుడ్ న్యూస్. సువార్తను ప్రకటించండి అంటే ఈ సువార్తలోని ఏముండదంటే దేర్ ఈస్ ఎ ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ వన్, రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు ఎత్తిపెట్టి సిద్ధం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో వచ్చిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. మీరు ఆశీర్వాదాలను గురించి మాట్లాడేటప్పుడు నేను ఇంతకుముందు ఒక పదం వాడాను. ఒక అంశాన్ని గురించి మనం కానీ నేర్చుకునేటప్పుడు ఏమిటంటే ఈ యొక్క ఆశీర్వాదం కానీ, ఈ శాపం కానీ, ఈ పాపం కానీ మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు స్టార్ట్ అయినాయి? ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? ఎవరు మొదలు పెట్టినారు ఆశీర్వాదాన్ని? ఏమన్నా మన పాస్టర్ గారు ఏమన్నా ఆశీర్వాదము ఆయన కనిపెట్టినాడా? లేకపోతే పోపు గారు కనిపెట్టినారా? అపోస్తుడైన పౌలు కనిపెట్టినాడా? అర్థమవుతుందండి. ఎవరు ఆశీర్వాదానికి కారకులు? ఎవరు ఎక్కడ ఆశీర్వాదాన్ని పలికినారంటే ఇక్కడ మొదటి అధ్యాయంలో చూడండి, ఆది కాండము నేను దయచేసి చూద్దాం, దయచేసి మనం ముందరికి వెళ్తాం కొంచెం. ఆది కాండం మొదటి అధ్యాయంలో అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే అక్కడ అనేకమైనటువంటి చూడండి అన్నిటినీ ఆయన వృక్షాలను, తర్వాత సముద్రములో ఉండేటువంటి జలములను, తర్వాత దానిలో ఉండేటువంటి ఆ చేపలను అన్నిటినీ సృష్టిస్తాడనమాట.
చూడండి 20వ వచనం చూడండి. 20వ వచనం, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని పక్షులు భూమి పైన ఆకాశము విశాలములో ఎగురుగాకనయును పలికెను. హీ స్పోక్ లైక్ ఇట్. ఏమిటంటే దేవుడు అంటున్నాడు, జలముల్లో ఉండేటివి, చెలించేటివి, ఈతాడేటువంటి ప్రతి జీవి వస్తుంది, జరుగునుగాక, పుట్టించునుగాక. పక్షులు భూమి పైన ఆకాశ విశాలంలో ఎగురుగాక అని పలికాడు. దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెల్లించు వాటన్నిటినీ, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించను. అది మంచిదని దేవుడు చూచాడు. సో ఏమైతే సృష్టించాడో ఈ పక్షుల్ని, ఎగిరేటువంటి వాటిల్ని, ఈ సముద్రంలో ఉండే జలచరాలను సృష్టించినప్పుడు ఏమన్నాడు? అదే చూచినప్పుడు, ఓ ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది 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 అన్నాడు. మంచిదని తర్వాత గమ్మనున్నాడంటే 22వ వచనంలో అప్పుడు దేవుడు అంటాడు, వాటిని చూచి ఏమన్నాడంటే మంచిది అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. ఏమండి, మానవుల్ని కాదు, మొట్టమొదటిగా ఆశీర్వదించింది. గాడ్ బ్లెస్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఫిష్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సీ. సముద్రంలో ఉండేటువంటి జలచరములన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడట. రెండవది, భూమి మీద ఉండేటువంటి పక్షులను, జంతువులను కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో దాని అర్థమేందో తెలుసా? ఎప్పుడైతే వాటిని ఆశీర్వదించాడో అప్పుడు ఈ ఆశీర్వాదాన్ని బట్టి వాటికి ఆహారం వచ్చింది, అవి జీవించగలిగినాయి. అర్థమవుతుందండి? ఎవరి సహాయం లేకుండా అవి బ్రతుకగలిగినాయి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఈ ఆశీర్వాద ఫలితంగా అభివృద్ధి చేస్తూ ఉంది తన సంతానాన్ని. ఇట్ ఈస్ ఎ రొటీన్ మేనర్. అది తనకు తానే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుంది, పొందుతుంది. అంటే వరి కావాల్సిన అవసరం లేదు. పక్షులు కానీ, జంతువులు కానీ, జలచరములు, ఆ యొక్క సముద్రములో ఉండేటువంటి ఆ చేపలు కానీ, మత్స్యములు కానీ, ఇతర రకాలైనటువంటి జలచరాలు కానీ ఆహారాన్ని గురించి దేవుడే సిద్ధపరిచాడు, ఆశీర్వదించాడు, అన్నిటిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో అవి వాటిని గురించి చూడండి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఏమీ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే దేవుడు వాటిని ఆశీర్వదించానని రాయబడ్డాది. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క జలచరములను ఇక్కడ దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టే అవి ఈరోజు బ్రతుకగలుగుతాయి. నేను అంటాను, అమెరికా దేశం చాలా పెద్దది, కానీ అమెరికా దేశంలో ఉండేటువంటి జంతువుల్ని, పక్షుల్ని అన్నీ తీసుకొని వచ్చి మీరు ఒక దగ్గర పెట్టండి, వాటిని అమెరికా దేశం ఒక్కరోజు కూడా సాకలేదు. ఒక్కరోజుకే పాపరైపోతుంది. ఒక్కరోజు సాకేంత స్తోమత అమెరికా దేశానికి లేదు. భారతదేశంలో ఉండే జలచరాలకు కానీ, భారతదేశంలో పక్షులన్నిటికి కానీ, తర్వాత జంతువులన్నిటికి కానీ, అర్థమవుతుందండి, వాటిలన్నిటిని ఇలాగా పెట్టేసి మేము మేత వేస్తాము, దేవునితో పని లేదని చెప్పి మేత వేయమనండి, ఒక్క రోజులోనే అర్థమవుతుందా ఈ దేశం ఏమైపోతుంది? దరిద్రం అయిపోతుంది, సాకలేరు. కానీ అవి నీ మీద ఆధారపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా అవి జీవిస్తున్నాయంటే, అవి సంతోషంగా సౌఖ్యంగా ఉన్నాయంటే దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నువ్వు నేను పోషించలేం, అర్థమవుతుందా? నీవు నేను పోషించలేం. అలాంటిది దేవుడు వాటిని పోషిస్తున్నాడంటే ఆశీర్వాదం. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా వాటిని ఆశీర్వదించాడు కాబట్టి అవి నిలిచి ఉన్నాయి, అవి జీవిస్తున్నాయి, వాటికి కావలసిన ఆహారం దొరుకుతుంది. రెండవదిగా ఇక్కడ మనుషుల దగ్గరకు వచ్చాడు ప్రభు. 26వ వచనంలో ఏమన్నాడు? అక్కడ
ఏమన్నాడు? ఆశీర్వాదాలను గురించి లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అంటున్నాడు. అక్కడ ఏమన్నాడంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇప్పుడు చూడండి, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయదము అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నాడు, వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. ఈయన తన హృదయంలో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అంటున్నాడు. అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్ ఏంది? ఇప్పుడు మనం ఇది చూసి ఏమంటామంటే మట్టి శరీరం రా, ఇది మట్టి శరీరం అన్నాడు. ఇప్పుడు దేవునికి కూడా మట్టి శరీరమే కదా అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, దేవుడు ఆత్మ. నో మ్యాన్ హ్యాత్ సీన్ గాడ్ ఎట్ ఎనీ టైం. ఏ మానవుడు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. అర్థమవుతుందండి? చూడలేదు. కానీ తన స్వరూపం అందంటే ఏమిటంటే ఆదాముని ఎప్పుడైతే ఒక మంటి విగ్రహంగా చేశాడో అప్పుడు ఏం చేశాడంటే దేవుడు తన యొక్క ఆత్మను, జీవవాయువును వారిలో ఊదగా అతడు జీవించు ప్రాణి ఆయను. వెంటనే బ్లడ్ వచ్చేసింది, ఫ్లో అయింది. ఈ బ్లడ్ ఫ్లో అయినప్పుడు చూడండి, ఆ బ్లడ్లో ఏముందంటే ప్రాణం ఉంది. ఆ బ్లడ్లో ఏముంది? ప్రాణం ఉంది. అంతకుముందు ఏముండింది? ఆయన జీవవాయువు ఊదక మునిపే ఏముండింది? మట్టి ఉండింది. ఏమీ లేదాడ, మట్టి ఉండింది. మట్టిలో ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ ఎప్పుడైతే ఊదినాడో నాసిక రంధ్రముల్లో, సో ద స్పిరిట్ ఫ్లోస్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ అండ్ ఎంటర్డ్ ఇంటూ యాడమ్. ఆదాం లోపలికి ప్రవేశించింది. ఇప్పుడు జీవించు ప్రాణి అయ్యా అన్నాడు కాబట్టి జీవింప శక్తి చేసేది ఏంది? ప్రాణం. దేనికి? జీవించు ప్రాణి అనంటే వాడు ప్రాణం కలిగి బ్రతికినాడు అంటాం. అంటే దేవుడు ఎప్పుడైతే జీవవాయువుని వాళ్ళ ఊదినాడో, దేవుని ఆత్మ అతనిలో పెట్టిందో, వెంటనే ఏమైందంటే దేవుని యొక్క రక్తము అతనిలో ప్రవహింపచేశాడు. మీకు ఇట్ ఈస్ ఎ మిస్టరీ, మీకు అర్థం కాదు, ఇది అవుతుందో లేదో తెలియదు. సో నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం, దయచేసి చదవండి. ఇట్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్. ఇట్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చినాడట? నాకు ఇచ్చినాడట. దేని కొరకు? రక్తము ప్రాణమునకు ఆధారమైనటువంటి రక్తమును బలిపీఠం మీద ప్రోక్షింపబడుటకు, అర్థమవుతుందండి, దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదని, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదని నేను ఇజ్రాయెల్కి ఆజ్ఞాపించి తిని. దిట్ ఈస్ ఎ ప్రాఫిటిక్ వర్డ్స్ అబౌట్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది నేను మీకు ఇచ్చాను. రక్తము దేనికంటే అది సర్వము, అది ప్రాణానికి మూలం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ రక్తము ద్వారా, అర్థమవుతుందండి, మీ పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేసేదానికి, దాని మీద బలిపీఠం మీద ప్రోయుటకు నేను మీకు ఇచ్చాను. ఇట్ ఈస్ ఏ ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్ డెత్ ఆన్ ద క్రాస్. ఈ 17వ అధ్యాయం 11వ వచనం. అది నేను మీకు ఇచ్చి తిని అన్నప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళు బ్రతికేదానికి
వాళ్ళ రక్తం కాకుండా గొర్రెల రక్తం, మేకల రక్తం, ఈ రక్తం తీసుకొని వాళ్ళు ప్రోక్షించి ఆ బలిపీఠం మీద ప్రోక్షించేవారు. కానీ ఈరోజు చూడండి, ఈరోజు నేను చెప్తానండి, ఇది మీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకు నేను మీకు ఇచ్చితిని అని రాయబడ్డది. అంటే ఇంగ్లీష్లో ఏమున్నదంటే ఐ హ్యావ్ గివెన్ ఇట్ ఫర్ అటోన్మెంట్. హలో, అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే తెలుగులో ప్రాయశ్చిత్తం అని ఉన్నది. అటోన్మెంట్ అంటే మీ పాపములకు క్షమాపణ అని రాయబడ్డది. సో దేర్ ఇస్ ఎ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ అటోన్మెంట్ అండ్ రెమిషన్ ఆఫ్ సిన్. అటోన్మెంట్ ఆఫ్ సిన్ అండ్ రెమిషన్ ఆఫ్ సిన్ ఈజ్ డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాత నిబంధనలో ఈ లేవీకాండ ప్రకారము ఏం చేశారంటే వాళ్ళు మేకల యొక్కయు గొడ్ల యొక్కయు ఏం చేశారట, రక్తమును చిందించారు. అది మీకు ప్రాయశ్చిత్తం చేయుటకు నేను మీకు ఇచ్చి ఉన్నానన్నాడు. అంటే అటోన్మెంట్ ఫర్ యువర్ సిన్స్. అటోన్మెంట్ అంటే పాపములు కంప్లీట్గా వాష్ చేయదు, దుప్పటి తోప కప్పేస్తుంది. కానీ ఈ ప్రాఫెసీ ప్రకారము ఇది కాదు నిజమైన బలి, ఇది కాదు నిజమైన రక్తము. బలుల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము ఇజ్రాయేలీయులను, నేను అడుగుతాను ఒక ప్రశ్న, ఇజ్రాయేలీయులను ఈ లేవీయులను వారు చేసిన పాపముల నుండి ఏ రోజైనా విడుదల పొందినారంటే పొందల. ఏ రోజైనా విడుదల పొందినారంటే పొందల వాళ్ళు. మరి పొందకుండా ఏం చేశారు? మోషే కానీ, దావీదు కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళ పాపములన్నీ దుప్పటి వలె కప్పుకున్నారు, అంతే. దట్ ఈస్ కాల్డ్ అటోన్మెంట్. వీరి పాపములన్నీ తీసివేయబడలా, కొట్టివేయబడలా. దానికి సాదృశ్యంగా నేను చెప్తాను, దయచేసి మళ్ళా నెక్స్ట్కి వస్తాం. నేను ఇంట్రడక్షన్గా మాట్లాడుతున్నా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి 4వ వచనం 3వ వచనం నుండి చదువుదాం. చూడండి 10. అయితే చూడండి, ఏలి అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు, అక్కడ రక్తం అని ఉండదా? రక్తము, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ బుల్స్ అండ్ గోడ్స్. ఈ రక్తము చూడండి పాపములను తీసివేయుట అసాధ్యము. కానీ లేవీకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో ఈ యొక్క బలుల వల్ల మీ పాపములన్నీ తీసివేయుట అసాధ్యము కనుక నేను నిజమైనటువంటి బలి పశువును నేను పంపించబోతున్నాను అని చెప్పి దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఒక బలి పశువుగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యు అండర్స్టాండ్ ఇట్? ఆయన ఏ బలి అంటే తెలుసా? పస్కా బలి అని రాయబడ్డది. ఏ బలి అది? ఇజ్రాయేలీయులను 430 సంవత్సరాలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ 1 year 2 years ఆర్ 100 years. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఫరో కింద నలిగిపోతున్నారు దాసులుగా. కానీ దేవుడు వారి మొరను ఆలకించి మోషేను పంపించిన తర్వాత వారిని ఫైనల్గా 9 వచ్చేసినాయి, 9 తెగుళ్ళు వచ్చినాయి. అయినా ఫరో రాజు హృదయం ఒక కఠినం అయిపోయింది. ఇంకన్నాడు, ఫైనల్గా నేను ఒక తెగులు రప్పిస్తాను, అప్పుడు అందరూ జ్యేష్ఠ కుమారులు జ్యేష్ఠములు ప్రథమ శూలి సంతానం అంతా కూడా చచ్చిపోతుంది, నువ్వు చెప్పు అంటే ఫరో కూడా వినడు. అప్పుడు పస్కా పశువును వధిస్తారు. ఆ రక్తమును ద్వారబంధరముల మీద చల్లుతారు, నిలువు కమ్మికి అడ్డకమ్ములకు.
ఈ మాంసాన్ని వాళ్ళు ఏం చేస్తారు? తిన్నారా లేదా? వండుకొని తినాలా. వాటి ఎముకల్లో ఒక్క ఎముకైనా విరవకూడదు, అవి తినాలా. ఏది? గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని. ఈ రక్తాన్ని బేసిన్లో పెట్టుకోవాలి. బేసిన్లో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని బయటికి తీసుకొని వచ్చి నిలువు కమ్మికి అడ్డ కమ్మికి వెళ్ళాలి. ఇది నేను ఇంకొక సమయం ఉంటే నేను ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి మాట్లాడతా. ఏంటంటే ఇది ఒక రోజు చాలు, ఒక 1 year కావాలి నాకు. ఐ హ్యావ్ టు స్టడీ 1 year. ఎందుకంటే యేసు రక్తము, దాని ప్రాముఖ్యత. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్. ఎందుకంటే సంఘానికి ఇది అవసరం. యేసు రక్తం ఏం చేసిందన్న అంశాన్ని గురించి మనం మాట్లాడు. దేర్ ఈస్ అ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాట కూడా పాడతాం, దేర్ ఈస్ అ పవర్ అండ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు రక్తము చూడండి అంత శ్రేష్టమైనది. ఆ యొక్క నిలువు కమ్మికి అడ్డ కమ్మికి ఇవంతా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద సింబల్స్ అనమాట. ఇవన్నీ ఎవరిని పాయింట్అవుట్ చేస్తుందంటే యేసుక్రీస్తుని. ఇక్కడ చూడండి, ఇదే అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, అరే పస్కానా, ఆ పస్కా ఎవరో కాదు, ఆ బలి పశువు ఎవరో కాదు, మన క్రీస్తు యేసే అన్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం దయచేసి చదువుదామా? 5వ అధ్యాయం 1 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమని రాయబడ్డది? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు. ఆ పస్కా పశువు ఎవరంటే క్రీస్తు అను పస్కా పశువు వధింపబడ్డాది. వధింపబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వధింపబడినటువంటి ఈ పస్కా పశువు యొక్క ప్రశస్తమైన రక్తమును బట్టి, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమును బట్టి, శ్రేష్టమైన రక్తమును బట్టి ఏం జరిగిందంటే మన పాపములన్నీ క్షమించబడ్డాయి. ఇప్పుడు దట్ ఈస్ ద బ్లెస్సింగ్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాల. నేను యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు జరిగినప్పుడు నేను మాట్లాడుతున్నాను. నో, యేసుక్రీస్తు తన ప్రశస్తమైన రక్తమును చిందించినప్పుడు, ఆయన సిలువలో మరణించినప్పుడు నేను ఒక మాట చెప్పినాను. ఏమిటంటే ఆయన ఆదాము చేసినటువంటి పాపముల నుండి ఇక మీదట జరగబోయేటువంటి పాపములన్నీ కూడా సిలువమాను మీద మోసుకుని దానికి ప్రాయశ్చిత్తార్థము ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. కొంతమంది అప్పటికప్పటికే నాకు లెటర్స్ పంపించేస్తారు, అంటే రాసి ఏమని, యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఏంది? అక్కడి నుంచే కదా పాపములు ఆయన మోసుకున్నాడు. ఆదాము నుంచి నువ్వు చెప్తున్నావు ఏంది? ఇది కొత్త బోధగా ఉండదే ఏమిటి నువ్వు చెప్పడం? అసలు నీకు తెలుసా లేదా? నేను తెలిసే మాట్లాడుతున్నా. మీరు నమ్ముతారా? ఆదాము నుండి ఇప్పటి వరకు నువ్వు అంటే పాస్ట్ సిన్స్, ప్రజెంట్ సిన్స్, ఫ్యూచర్ సిన్స్, భూత భవిష్యత్ వర్తమాన కాలములో జరిగినటువంటి పాప భారాన్నంతా యేసుక్రీస్తు శిలువమాను మీద మోసుకున్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఆయన ఆదాము చేసిన దోషమును మొదలుకొని ఇప్పటి వరకే కాకుండా నీవు ఇక మీదట ఏ పాపములైతే చేస్తావో వాటిలన్నిటినీ కూడా శిలువమాను మీద మోసుకున్నాడట. ఇక పుట్టబోయే వాళ్ళ అందరి పాపములన్నీ కూడా ఆయన శిలువమాను మీద మోసుకున్నాడట. నీ బిడ్డలే కాదు, నీ వారి బిడ్డల పాపములన్నీ కూడా శిలువమాను మీద మోసుకున్నాడట. కొంతమంది నాకు లెటర్స్ రాసి, నేను అప్పుడు మళ్ళా దాని గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో, తెలిసినారు అందరూ? మొదటి నిబంధన కాలములు అంటే మోషే నిబంధన, బలులు, అర్పణలు, ఇవన్నీ కూడా
మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, చూడండి, మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యు అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్? ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ. ఇక్కడ ఎవరి కోసం చనిపోయినాడు ఆయన? క్రొత్త నిబంధనలో ఉండేటువంటి విశ్వాసుల కొరకైనా, నీ కొరకైనా, నా కొరకైనా, మన కొరకైనా? పాత నిబంధనలో ఉండే అబ్రహాము కొరకు, పాత నిబంధనలో ఉండేటువంటి ఏలియా కొరకు, దావీదు కొరకు చనిపోలేదా అంటే ఇక్కడ 15వ వచనంలో రాస్తాడు ఏమిటంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందెను. ఓ, he died not only for us, he died only for the Old Testament people also. That is a blessing. ఇక మీదట ఏమిటో తెలుసా, నువ్వు చేయబోయే పాపముల కొరకు కూడా ఆయన చనిపోయినాడు. నువ్వు చేసే పాపములు కాదు, అన్నిటినీ హీ క్యాన్సల్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సిన్ ఫ్రమ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ టెన్స్. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. మొదటిగా ఆదాము నుండి చివరి రెవల్యూషన్ లాస్ట్ వరకు, ఎండ్ అయ్యేంత వరకు మానవుల యొక్క పాప భారాన్ని మోసుకున్నవాడు ఒక్క ప్రభువైన యేసుక్రీస్తే. ఇది మీరు నమ్మితే నమ్మండి, దేవుని వాక్యం. నేను ఇంకొక వాక్యం ఎత్తి చూపిస్తాను. ఒక్క అపరాధం వల్ల ఏమొచ్చింది మనకు? ఏమొచ్చింది? పాపం వచ్చింది కదా. ఓకేనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 చదువుదాం. ఐ లైక్ ద గాస్పల్. ఆయనను ఆదాము చేసిన అతిక్రమము బోలి, అది ఎన్నోది? 5:15 చెప్తాను. లేకపోతే ఆదాము చేసిన అతిక్రమం బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవునకు గురితై ఉండెను. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండ, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల, సో one man's sin, one disobedience, one man's sin, one man's disobedience, all are dead. ఒకని పాపం వలన, ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. ఎట్లా విస్తరించిందంటే కింద భాగంలో చదువుదాం. పాపము చేసిన ఒకని వలన, అంటే ఆదాము చేసిన పాపం వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము, అంటే కృపాదానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చును. కృపావరమైతే అనేక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. అనేక అపరాధం, ఒక్క అపరాధం వల్ల శిక్షావధి వచ్చింది, ఒక్క అపరాధం వల్ల తీర్పు వచ్చింది, ఒక్క అపరాధం వలన మరణం వచ్చింది. కానీ యేసు ప్రభువు చూడండి, ఒక్క అపరాధం వల్ల రాలా. అనేకుల అపరాధములు, అనేక అపరాధం వల్ల ఆ కృపాదానం మనకు కలిగి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అనేక అపరాధములు అంటే ఇప్పుడు మీకు జస్ట్ దిస్ ఈజ్ ఎ గాస్పల్, దిస్ ఈజ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద గాస్పల్. ఏమిటంటే ఒక ఆదాము ఉన్నాడు ఇక్కడ. ఆదాము సింపుల్గా ఏం చేశాడు? తిన్నాడు, డిజోబీడియంట్ అయినాడు, ఏమైపోయినాడు? పడిపోయినాడు. దానివల్ల ఏమొచ్చింది? తీర్పు వచ్చింది, మరణం వచ్చింది, శిక్షా విధి వచ్చింది, అనీతిమంతుడిగా మారిపోయినాడు, దేవుని నుండి దూరం అయిపోయినాడు. కానీ ఆదాముతో ఊరుకోలా. ఆదాము నుండి అందరిలో మరణము ఏలుతూ వచ్చిందట. ద డెత్ ఈజ్ రైనింగ్ ఓవర్ ఆల్, నువ్వు పాపము చేయకపోయినా.
కానీ వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ త్రూ జీసస్ క్రైస్ట్ అంటే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు నా పాపాన్ని మోసుకున్నాడు హల్లెలూయా అని చెప్పడం కాదు. ఇక్కడ ఏంటంటే ఒక్క అపరాధము మూలముగా వచ్చినటువంటి ఈ శిక్షా విధిని యేసు ప్రభు ఏం చేశాడంటే అనేక అపరాధములను మోసుకున్నాడట. అనేక అపరాధములంటే అందరి పాప శిక్ష. అంత మాత్రమే కాదు, ఆదాము నుండి చివరి వరకు ఎంతమంది అయితే పాపులుగా పుట్టుతారో, ఇక మీదట పుట్టబడతారో, వారి పాపములన్నీ కూడా సిలువమాను మీద మోసుకున్నాడు. అంటే చనిపోయిన వాళ్ళ పాపగతి, పాప శిక్ష ఆదాము మొదలుకొని ఇప్పుడు మన యొక్క దోష శిక్ష, ఇక మీదట మన పిల్లల యొక్క దోష శిక్షనంతా కూడా యేసు ప్రభు ఆయన మోసుకున్న దానివల్ల అనేక అపరాధ మూలముగా వచ్చినదై నీతికి కారణమాయను. అంటే నీతికి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే యేసు రక్తంలో ఎవరైతే కడుగుబడతారో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం వస్తారో, దేవుడు ఎప్పుడు చూసినా నీ పాపములు లేవు, యు ఆర్ నో మోర్ సిన్నర్. నువ్వు ముసలివాడు అయినా నువ్వు పాపి కాదు, నువ్వు చచ్చిపోతున్నా నువ్వు పాపివి కాదు, నీ బిడ్డలు కూడా యేసు ప్రభువు నమ్మితే పాపులు కాదు, నీకు పుట్టబోయే సంతానం అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుంది. వారి పాపములు మోసుకున్నాడా? మీరు అనొచ్చు, సార్ నాకు పుట్టబోయే బిడ్డల పాపములన్నీ మోసుకున్నాడంటే మోసుకున్నాడు. అది గాస్పల్, అది బ్లెస్సింగ్. యేసుక్రీస్తులో ఉండేటువంటి ఆశీర్వాదాలంటే కేవలం నా పాపాన్ని మోసుకున్నాడు బ్రదర్. నీ పాపాన్ని కాదు మోసుకున్నది, అనేక పాప భారమును మోసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. అందుకని ఆయన సఫర్, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా. ఇది చాలన్నట్టు కొంతమంది యాక్ట్ చేస్తారు. ఏంటంటే యేసు ప్రభు గారు కొన్ని అంశాలు నువ్వు చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, నువ్వు ఫాస్టింగ్ ఉండాలా, నువ్వు బాగా దినానికి 20 అధ్యాయులు బైబిల్ చదవాలా, నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు, అప్పుడు అది చేస్తావు, ఇది చేస్తావు, నువ్వు ఇది. దెర్ ఆర్ సో మెనీ ఫండమెంటల్ థింగ్స్ ఇన్ ద చర్చెస్. నేను విమర్శించడం కాదు, యూ మస్ట్ నో ద రైట్ థింగ్. ఏమిటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి, దేవుని వాక్యము ఇక్కడ 19వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఏమని రాయబడ్డది, దయచేసి మనం చదువుదాం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏ విధంగా చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు ఆదాము మొదలుకొని ఇక పుట్టబోయేను కూడా నీతిమంతులుగా చేసిన వాడు యేసయ్యే. ఎందుకంటే బ్రదర్, ఎందుకో తెలుసా, ఒకని అవిధేయత వల్ల, వన్ మ్యాన్స్ డిసోబీడియన్స్ సిన్ కేమ్. వన్ మ్యాన్ అంటే ఆదాము చేసిన దోషమును బట్టి అనేకులు, అర్థమవుతుందండి, అనీతిమంతులుగా పాపులుగా భ్రష్టులుగా మారిపోయినారు. కానీ వన్ మ్యాన్స్ ఒబీడియన్స్ అంటే ఒకని విధేయత వలన. హలో, ఇక్కడ నీ విధేయత ఏమైనా ఉండదా? పాస్టర్ గారి విధేయత ఏమైనా ఉండదా? నా విధేయత ఏమైనా ఉండదా? కానీ వెన్ వీ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ప్రభా నా విధేయత ఏమి లేదు నాయన, నాలో ఏమి లేదు ప్రభా, నేను ఉత్తవాణ్ణి ప్రభా, కానీ నీ విధేయతను బట్టి, నీ కృపను బట్టి నన్ను ఉచితముగా నీ రక్తము చేత నన్ను నీతిమంతుడిగా చేశావని దేవుని స్తుతించాలి. బై హిస్ ఒబీడియన్స్ వీఆర్ రైచియస్. ఎప్పటి రైచియస్ అంటే ఆదాము చేసిన మొదలుకొని చూడండి లాస్ట్ వరకు కూడా అందరినీ ఆయన సిలువ విధేయత వలన మనల్ని అందరినీ నీతిమంతులుగా చేస్తాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదం నీకే కాదు, నీ బిడ్డలకు కూడా ఈ ఆశీర్వాదం. మనల్ని నీతిమంతులుగా చేయవాడు ప్రభువే. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే యేసు రక్తం గురించి నేను మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి ఆయన జీవవాయువు ఊదినప్పుడు, ఆయన మరలా వెనక్కి వస్తాం, జీవవాయువును ఊదినప్పుడు జీవించు ప్రాణి అయిపోతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆదాము అవ్వలను పిలిచి ఏమన్నాడంటే ఆశీర్వాదం ఇచ్చాడు. ఏం ఆశీర్వాదం? దయచేసి 28వ వచనం చదువుదామా. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను,
ఎట్లనగా మీరు ఫలించి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, బీ ఫ్రూట్ఫుల్, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి అన్నాడు. ఎంత మాట ఇది, చాలా వండర్ఫుల్ కదా ఇది. లోపరుచుకోండి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. మల్టిప్లై, మీరు విస్తరించండి. సబ్డ్యూ ఇట్, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై ఇట్, డొమినియన్ ఓవర్ ఇట్, దీన్ని ఏలండి అంటున్నాడు. కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చారండి? ఎవరికి? నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. ఇది ఫస్ట్ బ్లెస్సింగ్, ఇది మానవులకి. ఏమన్నాడు? బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి, మల్టిప్లై, విస్తరించండి. అర్థమవుతుందండి? సబ్డ్యూ ఇట్, దాన్ని లోపరుచుకోండి. డొమినియన్ ఓవర్, దాన్ని అన్నిటి ఏలండి అన్నాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఈ భూమి అంతటి మీద మానవులకి ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. లోపరుచుకోండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, దీన్ని మీరు ఏలండి అన్నాడు. కానీ ఎన్ని ఆశీర్వాదాలంటే ఇక్కడ ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీరు ఏమైనా ఆశీర్వదింపబడిన వారే, ఏమైనా తినచ్చు, ఏమైనా ఉండొచ్చు, మీరు ఆ ఫలింపులోకి తీసుకొని రండి, అభివృద్ధి పొందండి అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ వండర్ఫుల్ అండ్ మార్వలస్ బైబిల్. నేను ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాంతో కూడా వాగ్దానం చేశాడు. ఏంది? నీ సంతానాన్ని ఏం చేస్తాను? ఇసుక రేణువుల వల్లే నేను వాగ్దానం చేశాడు. బయటికి తీసుకొని వచ్చాడు. నీ శక్యమైతే స్టార్స్ని నువ్వు లెక్క పెట్టు అన్నాడు. నా వల్ల కాదు ప్రభు అన్నాడు. ఏదో కింద నేల ఉంది కదా, ఇసుకను నువ్వు రేణువులు లెక్క పెట్టు అన్నాడు. నా వల్ల కాదన్నాడు. నువ్వు లెక్కించలేనటువంటి నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఇక్కడ ప్రభు ఏం చేశాడు? మొట్టమొదటగా విస్తరించండి అన్నాడు. అసలే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, మనము ఆ పాత నిబంధనలో చదివేటప్పుడు యాకోబు ఆది కాండంలో యాకోబు గారు ఆ నుంచి బయలుదేరేటప్పుడు, కనాను దేశం నుండి బయలుదేరేటప్పుడు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది అంటే 70 మంది. ఓన్లీ 70 పీపుల్. 70 మంది 430 సంవత్సరాలకి ఎంతమంది అయినారంటే 30 లక్షల మంది అయిపోయినారు. కొంతమంది 2.5 లక్షలు అన్నారు, కొంతమంది 25 లక్షలు అన్నారు, కొంతమంది 30 లక్షలు అన్నారు. సో ఐ కౌంటెడ్ ఇట్. చాలామంది పండితులు 30 లక్షల మందిని క్యాలిక్యులేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళల్లో కాల్బలము 6 లక్షల మంది. 6 లక్షల మంది కాల్బలం. అర్థమవుతుందండి? యుద్ధాలు చేసేటువంటి బల వీరులు. కానీ అప్పుడు వారి యొక్క జనాభా అంతా కూడా పండితులు ఎంత ఉందంటే ఓవరాల్గా ఏం చేస్తారంటే 2.5 నుండి 2.5 మిలియన్స్ నుంచి 3 మిలియన్స్ వరకు ఉన్నది. 30 లక్షల మంది. వండర్ ఎట్లా అంటే దాని అర్థం ఏంటి చూడండి. అక్కడ మొదటి అధ్యాయంలోనే ఆ యొక్క స్త్రీలు వీళ్ళు విస్తారంగా కంటా ఉంటే ఫరో కూడా అర్థం కాలేదు. ఏంద్రా ఈ పిల్లలు పిగిలిపోతున్నారు, ఏంద్రా ఇది బ్లెస్సింగా, ఏంది అర్థం కాలేదు, వీళ్ళందరినీ చంపేయండి, పురిట్లోనే చంపేయమని ఆ మంత్రసానులను పంపిస్తే వాళ్ళు దేవునికి భయపడ్డారట. అక్కడ వండర్ఫుల్గా రాయి. దేవునికి భయపడి ఏం చేస్తారంటే చంపకుండా వదిలేసి అప్పుడు ఫరో వాళ్ళ మీద కోప్పడినప్పుడు ఏమంటారు ఒక మాట, అయ్యా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయ్యా, వాళ్ళు మేము వెళ్ళక మునిపే వాళ్ళే కాన్పు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు, మేము చంపలేకపోతున్నాము. దేవుడు వారిని బట్టి, ఆ మాటను బట్టి దేవుడు వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించారట. నేను అసలు విస్తారంగా చేస్తే ఒక్కొక్క కాన్పుకి చూడండి 3 కమల పిల్లలను 4 కమల పిల్లలు పుట్టాల. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నువ్వు ఫలించండి, విస్తరించండి, భూమిని నింపండి అన్నాడు. 70 మందితో ఎంతమంది అయిపోయినారు? 30 లక్షల మంది. ఎంత టైము? 430 సంవత్సరాలు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాంకి చూడండి, ఇక్కడ బ్లెస్సింగ్స్ నేను గురించి మాట్లాడేటప్పుడు మీకు విచిత్రంగా ఉంటుంది.
కానీ విచిత్రం కాదండి, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు బిలీవ్ విత్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. మీరు మాటకు వస్తే ఎవరో చెప్పినారు, ఒక పాస్టర్ గారు ఎవరో మాట్లాడతా, ఐ డోంట్ బిలీవ్ బ్రదర్ ప్రాస్పరిటీ గాస్పల్ అన్నాడు. గాస్పల్ చూడండి, ప్రాస్పరిటీ గాస్పల్ అనేది లేదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ప్రాస్పరిటీ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అండర్స్టాండ్ చేసుకోండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదము, ఒక భాగం ఏంటంటే మనకు సౌఖ్యం. అంతేగాని ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అని చెప్పడం తప్పు. అది ఇదే గాస్పల్ అని చెప్పడం. అర్థమవుతుందండి? నేను పైకి లేపేస్తాడు, నీకు ఒక 10 కార్లు వచ్చేస్తాయి, నీకు ఇది ఇచ్చేస్తుంది, నీకు నగలు వచ్చేస్తాయి, నీవు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు విస్తారంగా లభిస్తుంది. అది కాదు. The blessing of God is just one part of blessing of God is prosperity. ఇప్పుడు చూడండి, బ్లెస్సింగ్ గురించి మనము మాట్లాడేటప్పుడు, ఆశీర్వాదాలను గురించి మాట్లాడేటప్పుడు, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఎస్పెషల్గా ఇక్కడ చూడండి, దేవుడు మొట్టమొదటిగా అన్నాడు, ఆదాము అవ్వ చూసి ఏమన్నాడు, మీరు ఫలించండి అన్నాడు. ఏమిటండి? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. మీరు మీ సొంతంగా మీ సొంతంగా అభివృద్ధి పొందండి అన్నాడు. భూమిని నింపండి అన్నాడు. కానీ ఇక్కడ చూడండి, నోవా కాలానికి వచ్చాడు. నోవా కాలంలో అందరూ చచ్చిపోయినారు. నోవా కాలంలో అందరూ చచ్చిపోయిన తర్వాత అక్కడ ఎంతమంది మిగిలినారు? మిగిలినారా? నోవాహు భార్య, వాళ్ళ ముగ్గురు పిల్లలు, ముగ్గురు కోడళ్ళు నిలిచిపోయినారు కదా. సరే, అప్పుడు దేవుడు ఏం ఆశీర్వదించినాడు అక్కడ అని కానీ చూస్తే, అక్కడ చూడండి, అక్కడ 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయంలో అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? మొదటి వచనం చూడండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. విచిత్రం కదా. దేవుడు ఆదాముతో ఏమన్నాడు? మీరు ఫలించండి, మీరే అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, దీన్ని స్వాధీనం చేసి లోపరుచుకోండి అన్నాడు. అంటే నువ్వే నాగలు దున్నాలా, నువ్వే వేయాలా, నువ్వే చూసుకోవాలా, అన్ని నువ్వే ఫలించేది నీ బాధ్యతే. అర్థమవుతుందా? కాబట్టి అది నీ బాధ్యత అన్నాడు. తర్వాత నోవహుతో ఏమన్నాడంటే ఇక్కడ అదే మాట అంటాడు. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడట. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మీరు ఫలించి, మీరు కూడా ఏం చేయాలా? ఫలించాలా. మీరు ఫలించండి. తర్వాత ఏమన్నాడు? అభివృద్ధి పొందండి, మీరు అభివృద్ధి పొందు అని చెప్పేస్తున్నాడు. భూమిని నింపుడి అని చెప్పేస్తాడు. అంటే అది మీ చాయిస్. ఫలించేది మీ ఇష్టం, భూమిని నింపేది మీ ఇష్టం. అర్థమవుతుందా? దీన్ని స్వాధీనపరచుకునేది మీ ఇష్టము. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. కానీ దీనికంటే శ్రేష్టమైన ఆశీర్వాదము అబ్రహాంకి ఇచ్చాడు. 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట్లో నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇది మీరంతా చదివినారు. అబ్రహాం గురించి రకరకాలుగా మాట్లాడి ఉంటారు. ఏమన్నాడంటే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి, అరైజ్, నువ్వు లేచి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు. ఎక్కడి నుంచి వస్తావంటే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరిలే. నువ్వు బయలుదేరిపో, నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్న తర్వాత ప్రభు అంటున్నాడు, 2వ వచనం ఏమన్నాడు? నిన్ను గొప్పగా జనముగా చేసేదను. ఇక్కడ అన్నాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు భూమిని నింపండి అని అనడవలే అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐ విల్ బ్లెస్ యూ. ఇక్కడ ఇంగ్లీష్లో కానీ చూస్తే
ఐ విల్ అనేటువంటిది 7 ఉన్నాయి, 7 బ్లెస్సింగ్స్. ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్. ఐ విల్ బ్లెస్ యూ. ఐ విల్ బ్లెస్ హూ ఎవర్ బ్లెసెస్ యూ. ఐ విల్ కర్స్ హూ ఎవర్ కర్సెస్ యూ. అర్థమవుతుందా? త్రూ యువర్ జనరేషన్ ఐ విల్ బ్లెస్ ఆల్ ద నేషన్స్. త్రూ యువర్ సీడ్ ఐ విల్ బ్లెస్ ఆల్ ద నేషన్స్. ఐ విల్ అని వస్తుంది. నేను అన్నాడు. ఆదాముకి ఏమన్నాడు? నువ్వు అన్నాడు, నువ్వు ఫలించాలా, నువ్వు అభివృద్ధి పొందాలన్నాడు. తర్వాత నోవహుతో ఏమన్నాడు? నువ్వు ఫలించాలా, నువ్వు అభివృద్ధి చెందాలన్నాడు. కానీ అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వచ్చేలాపటికి నాట్ యూ బట్ ఐ విల్ బ్లెస్ యూ. యు ఆర్ నథింగ్. ఇఫ్ యు ట్రస్ట్ మై వర్డ్, ఇఫ్ యు ఒబే మై వర్డ్, ఐ విల్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ ఎ కండిషన్. ఊరికేనే అబ్రహాం ఆశీర్వాదాలు, ప్రభా అబ్రహాంకి ఇచ్చావు కదా ఆశీర్వాదాలు, నాకు కావాలి ప్రభా. అబ్రహాం ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించమంటే ఆశీర్వదించడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేర్ వాజ్ ఎ కండిషన్ దేర్. మొట్టమొదటిగా మొదటి వచనంలో ఏమన్నాడంటే నీవు లేచి, యు అరైజ్. దీని గురించి నేను మాట్లాడాలంటే టైం, ఇంకెంత టైం ఉన్నదో నాకు తెలియదు. నువ్వు లే అన్నాడు. మొదట లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశమును విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే నేను నిన్ను అప్పుడు ఆశీర్వదిస్తా. దెన్ ఓన్లీ ఐ విల్ బ్లెస్ యూ. ఇది తెలుసుకోవాలి. మొదటి వచనం చదవరు మనం మొదటి చదవం. ఎక్కడున్నామంటే మనం ఎక్కడుంటామో అక్కడే ఉండి దేవా నన్ను ఆశీర్వదించుతా అన్నావు కదా, అబ్రహాము యొక్క ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా నాకు ఇచ్చినావు కదా ప్రభువా, ఆ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుడు ఏమంటాడంటే వెయిట్, ముందర వాక్యం చదువు అంటాడు. మనం చదవము, ముందర చదవము, వెనక చదవము. ఒక ప్రామిస్ వెనకాల అది ముందర ఏముండాలి, కింద కండిషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. అది మనం దాన్ని చెప్పం. మీకు వాగ్దానాలు ఇస్తారు 31వ తేదీ, వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ ఒక్కొక్కరికి ఒక అది చేతి పట్టుకో, బా దేవుడు నాకు ఎంత వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని చెప్పినాడు కదా అని చెప్పి సంతోషపడతాం. కానీ ఆ వాగ్దానానికి ముందర, ఆ వాగ్దానానికి వెనకాల ఏమున్నదో తెలుసా? ఒక కండిషన్ ఉంది. ప్రతి కండిషన్ నేను చెప్పుకుంటా ఉంటే ప్రతి వాగ్దానం మీరు చూడండి, ప్రతి వాగ్దానానికి ముందర కానీ వెనకాల కానీ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. 91వ కీర్తన మీరు చదవండి. అన్ని వాగ్దానాలే. వేటకాని ఊరిలోండి తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడతాడు, నా పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. దేవా అంటావు. దానిలో 3 కండిషన్స్ ఉన్నాయి. దానిలో 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే 91వ కీర్తన నీకు సొంతం. అర్థమవుతుందా? మొదటి 2 వచనాలు కండిషను, 8వ వచనం కండిషను, తర్వాత 12, 13 వచనాలు కండిషన్. అది 91వ కీర్తన ఇండ్లకు వెళ్ళి చదువుకోండి. కాబట్టి ఈ విధంగా కండిషన్స్తో ఉండేటువంటిది వాగ్దానాలు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే అబ్రహాం ఏం చేయాలంటే యు అరైజ్, మొదట లేయి అన్నాడు. ఎందుకు లేయమన్నాడు ఆయన? అబ్రహాముని గురించి మాట్లాడాలంటే ఇక్కడ చూడండి, ఒక హిస్టరీలోకి వెళ్ళాల, ఒక చరిత్రలోకి వెళ్ళాల. అబ్రహాం యొక్క ఊరు పేరేంది? ఊరు. మా ఊరు కూడాను మనం నాయుడుపేటలో కూడా మామూలుగా ఏమంటామంటే మన ప్రాంతాల్లో ఊరు అంటాం. మామూలుగా ఇండియాలో నెల్లూరు, గూడూరు, తిరువళ్ళూరు, అర్థమవుతుందండి, రకరకాలైనటువంటి ఊరు అని పేరు వస్తుంది. అది అబ్రహాం పేరు నివసించేటువంటి స్థలం ఊరు అన్నమాట. ఈ ఊరు అనేది మీకు తెలిసినట్లయితే అది అలాటపరమైనటువంటి దేశం కాదు. అది ఇట్ ఈస్ అ ఫర్టైల్ ల్యాండ్. దిస్ ఈజ్ కాల్డ్ మెసొపొటేమియా అంటాం. మెసొపొటేమియా అంటే
ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ సివిలైజేషన్, ఓల్డ్ సివిలైజేషన్ అది. మెసొపొటేమియా. మెసొపొటేమియా అంటే అర్థమవుతుందండి, దేర్ ఇస్ ఏ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ అన్నమాట. ఒకటి టైగ్రిస్, యూఫ్రటీస్. టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్, ఈ రెండు నదులు ఇట్లా ఉంటాయి. దీన్నే ఏమంటాం అంటే ఆ యొక్క జియోగ్రఫికల్ వాళ్ళంతా కూడా ఇది దేవుని యొక్క వరప్రసాదము అంటారు. అంత ఫర్టైల్ ల్యాండ్ అది, ఇంత ఫర్టైల్ ల్యాండ్. అక్కడనే చూడండి, అక్కడ ఒక సివిలైజేషన్స్ అంతా కూడా అక్కడే డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందో అక్కడనే ఏంటంటే అంత విగ్రహారాధికం ఉన్నది. చెడిపోయిన దేశం కానీ ఫర్టైల్. ఇప్పుడు సోదమ గోమర ఏ విధంగా ఉందో అదే విధంగా అక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్రహాము యొక్క స్థితి కానీ చూస్తే, ఇక యెహోషువ లాస్ట్లో అన్నాడు, అవతల మీ పితరులైనటువంటి అబ్రహాము విగ్రహారాధికుడు ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని పిలిచినాడని రాయబడ్డాది. కాబట్టి అబ్రహాము మొట్టమొదటిగా ఎవరండి? ఐడల్ వర్షిపర్. మీరు అనుకోబాకండి మంచి విశ్వాసి అని. ఈజ్ ఐడల్ వర్షిపర్, ఒక విగ్రహారాధికుడు, దేవుణ్ణి ఎరుగనటువంటి వాడు. తన తాత ముత్తాతలంతా కూడా విగ్రహారాధికులే. కానీ దేవుని కృపను బట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ రాస్తాడు, ఇక్కడ 12వ వచనంలో మనకేం తెలియదు, దేవుడు ఇంటరాక్ట్ అవుతున్నాడు అక్కడ అబ్రహాముతో. ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, స్టెఫను దీని గురించి రాస్తాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో అక్కడ 1వ వచనంలో అక్కడ కానీ చూసినట్లయితే ఏమని రాస్తున్నాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనం, 1వ వచనం అదేనా? అందుకు స్టెఫను, సహోదరులారా, మెసొపొటేమియాలో ఉన్నప్పుడు, అంటే ఊరు దేశంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఏమన్నాడు? యు అండర్స్టాండ్ దట్ పాయింట్. నాట్ ఏ ఐడల్. ద గ్లోరియస్ గాడ్ అపియర్డ్ టు హిమ్. మహిమ కలిగిన దేవుడు తనకు ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరము. ఇక్కడ చూడండి, మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనాడట. ద గ్లోరియస్ గాడ్ అపియర్డ్ టు అబ్రహాం. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఎట్లా ఉండదంటే అర్థమవుతుందండి, ఏదో ఇగో విగ్రహాలను పెట్టుకొని పూజించేవాడు, ఇగో దేవా నా మొరను ఆలకించు నాయనా, ఇదిగో నాయన, ఇది నాయన, నీకు మొక్కుపడి ఇది నాయన, అది నాయన చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే 115వ కీర్తనలో, ఇప్పుడు వద్దులేండి, 115వ కీర్తనలో 3వ వచనం నుండి కూడా ఏమన్నాయంటే, అవి ముక్కుండియో వాసన చూడవు, చెవులుండియో వినవు, అర్థమవుతుందండి, నోరుండియో మాట్లాడవు, డమ్మీ క్యాండిడేట్స్, అర్థమవుతుందా? అవి చేయవారు వాటి వంటి వారే, అవి చేయవారు కూడా వాటి వంటి వారే. కానీ మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన తన ఇష్ట ప్రకారము చేస్తున్నాడు. మై గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, గ్లోరియస్ గాడ్ ఈజ్ దేర్. ఆయన నీ యొక్క మొరను ఆలకించేవాడు. ఇజ్రాయిల్ దేవుడు కునుకుడు, నిద్రపోడు, నెదర్ స్లీప్ నా స్లంబర్, అవర్ గాడ్. నువ్వు మధ్యరాత్రులు లేచి, నేను 3 గంటలప్పుడు నీకు అపాయం వచ్చిన దేవా నన్ను కాపాడు దేవా అంటే ఆయన మొర ఆలకించేవాడు. సచ్ ఎ గ్లోరియస్ గాడ్ వీఆర్ హ్యావింగ్. ఆయన అంతటి మహిమ కలిగిన దేవుడు. నేను హిందువుడు కాబట్టి నేను చెప్తున్నా, హిందూ కుటుంబంలో పుట్టినాడు కాబట్టి. దేవునికి ఏం చేస్తారు? 11 గంటల తర్వాత తాళాలు మూసేస్తారు దేవాలయాలకి. అప్పుడు దేవుని దగ్గర పోయి మన కోరికలు, మన యొక్క దాని ఏమి చెప్పుకునే దానికి లేదు. మళ్ళా ఉదయం లేసి ఏం చేస్తారంటే వీళ్ళు అప్పుడు దేవుణ్ణి మేల్కొలుపుతారు. లేకపోతే అప్పుడు మనం పోయి అయ్యా స్వామి ఇది అది అని చెప్పాలి. కానీ నా దేవుడు ఎటువంటి వాడంటే, మన దేవుడు ఎటువంటి వాడంటే, మన ప్రభు ఎటువంటి వాడంటే అర్థమవుతుందండి. నీవు ఎప్పుడు ఏ క్షణమైనా నువ్వు మొరపెట్టినా తనకు ప్రార్థన చేయవారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
whenever you pray, he is a rich in mercy. నీకు బాగలేదు, మోకాళ్ళుంగి ప్రార్థన చేస్తే నీ మొరను ఆలకించే ప్రభు మనకి. ఈజ్ నాట్ ఏ డమ్ గాడ్. ఆయన చెవిటోడు కాదు, ఆయనకి చెవులు ఉన్నాయి. ఇజ్రాయిల్ ప్రజలు అన్నాడు. మోషేతో అన్నాడు. ఏమన్నారు తెలుసా? మోషేతో ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయం నిర్గమకాండంలో, వద్దులేండి తిరగబాకలేండి, ఏమన్నాడు? మోషే, వారి మొరను నేను విన్నా. ఐ హర్డ్ దర్ ప్రేయర్స్. వారి మొరను నేను వినడమే కాదు, వారిని కష్టపెట్టుటకు వారి యొక్క కష్టములన్నిటినీ నేను చూచాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన గుడ్డోడు కాదు. నీకేం జరుగుతుందో హీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఈస్ గోయింగ్ టు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. నీకేం జరుగుతుందో ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆయన నీ మొరను ఆలకించుతున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను. ఐ కేమ్ డౌన్ టు రిడీమ్ ఫ్రమ్ దెమ్. వారిని విడిపించుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు. సచ్ ఎ పవర్ఫుల్ అండ్ గ్లోరియస్ గాడ్ అపియర్ టు అబ్రహాం. అప్పుడు అబ్రహాం తెలుసుకున్నాడు, ఓ దేవుడు ఇంత గొప్పవాడా? అరే, ఇదేందో నేను ఊరికైనా మొక్కుతున్నాను, అవి ఎప్పుడు నన్ను పలకరించలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు నా మొరను ఆలకించలేదు. కానీ మహిమ కలిగిన దేవుడు చూడండి, హౌ ఈజ్ లవింగ్, ఈజ్ అ లవింగ్ గాడ్. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఇంత ప్రభావం కలిగిన దేవుడు అని చెప్పి హీ బిలీవ్డ్ గాడ్. అప్పుడు దేవుడు అంటాడు, మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా అబ్రహామా, నువ్వు లేయి అన్నాడు. నువ్వు లేచి నీ బంధువులని, నీ ఇంటిని, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడండి? మొట్టమొదటిగా ఏం చేయాలా? లేయాల. ఎక్కడి నుంచి లేయాలా? తన సరౌండింగ్స్, బంధువులు ఉన్నారు, అందరు చుట్టుపక్కల విగ్రహారాధకులే, తన దేశం అంతా విగ్రహారకే. ఆ ఊరు అనేటువంటి ప్రాంతం కానీ మీరు చూస్తే చుట్టుపక్కల అంతా ఉంటుంది, నినేవా అంతా కూడా. దిస్ ఈజ్ అ సీట్ ఆఫ్ శాటన్. అక్కడ చూస్తే వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటారంటే, హిస్టరీలో కానీ వెళ్తే మీరు అక్కడ జిగురాత్ అని ఉంటుంది. జిగురాత్ అంటే ఏంటంటే ఒక మౌండ్ ఉంటుంది. మౌండ్ అంటే పెద్ద గుట్టతో చేస్తారు, దానిపైన ఒక పెద్ద టెంపుల్ కడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా చూసినప్పుడు ఉదయం లేస్తూనే ఆ టెంపుల్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎంతండి జనాభా తక్కువ, ఒక 20,000, 30,000, 40,000 ఉంటే అది ఏమంటామంటే ఒక సిటీ స్టేట్స్ అంటాం. వాటిల్ని నగర రాజ్యాలు అంటాం. ఆ చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న రాజ్యాలు, ఒక్కొక్క రాజ్యం అన్నమాట. ఆ ఒక్కొక్క ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడనేటువంటి భరోసాతో వాళ్ళు ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టుకొని, దేవాలయం గోపురం పెట్టుకొని, దానికి అక్కడి నుంచి చేరి చూసి, ఓ దేవుడు మా మధ్య ఉన్నాడు అనుకుంటాడు. అబ్రహాము కూడా అదే అనుకున్నాడు. కానీ మహిమ కలిగిన దేవుడు అది కాదు, నేను మహిమ కలిగిన దేవుడు. నేను చెప్పేది విను, నువ్వు లేయి, ఈ విగ్రహ సోదరుల నుండి, ఈ యొక్క ప్రాంతం నుండి విడిచిపెట్టు. ఎవరిని విడిచిపెడతావు? నీ బంధువులు విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ దేశమును విడిచిపెట్టు, నేను చూపించు దేశమునకు బయలుదేరు అన్నాడు. ద గాస్పెల్ ఈజ్ అ ప్రీచర్ టు అబ్రహాం. నీకు సువార్త ఏం చెప్తుందో తెలుసా? నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందు. యు టర్న్ అసైడ్. అర్థమవుతుందండి? యు టర్న్ అసైడ్. నువ్వు లేయి. నువ్వు నివసించాల్సినటువంటి ప్రాంతం ఇది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఇక్కడ చూడండి, నువ్వు అక్కడ ఉండబాక. 1వ కీర్తనలో మనకు చదివితే అక్కడ ఏంటంటే, దుష్టుల మార్గమును నడవబాక, డోంట్ వాక్. నడవద్దు, నిలబడద్దు, కూర్చోవద్దు. కమ్ అవుట్. యు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, దిస్ వికెడ్ వరల్డ్. బికాస్ ఇఫ్ యు బిలీవ్ క్రైస్ట్, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నువ్వెప్పుడైతే యేసుక్రీస్తును మహిమ కలిగిన దేవుడిగా నీ హృదయంలో ఆహ్వానిస్తావో,
నీ రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పుడు చూడండి, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, నూతన సృష్టి. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు నీవు నిలిచి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కానీ, నిలిచి ఉన్నటువంటి నీ అలవాట్లలో కానీ, నిలిచి ఉన్నటువంటి నీ పద్ధతుల్లో కానీ నీవు ఉండకూడదు. యు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. ఓ మా ఆచారాలండి, మా పద్ధతులండి, మేము యేసుప్రభువు నమ్ముకున్నాం, మా పద్ధతులు ఇవి, మా ఆచారాలు ఇది, మా బంధువులు ఇది, మేము వారి ప్రకారం నడుచుకోవాలా, వారి ప్రకారం పోవాలా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యు అరైజ్ అండ్ సపరేట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద గాస్పల్. నువ్వు బయటికి వెళ్ళు అంటున్నాడు. పోనీ వెళ్ళకపోయే, లేదు ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు కదా, ఇక్కడనే ఆశీర్వదించకూడదా? నో, ఐ డోంట్ బ్లెస్ యూ అంటిల్ యూ లీవ్ దిస్ ప్లేస్. సో యు లీవ్ యువర్ సిన్. నీ పాపం యొక్క స్వభావం నుండి, నీవు నివసించేటువంటి చోటు నుండి, నీవు కూర్చుండే చోటు నుండి నువ్వు వదిలిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఈ లోకమంతా ఏమిటో తెలుసా? ఏ లోకం తెలుసా? ఇట్ ఈస్ అండర్ ద గ్రిప్స్ ఆఫ్ సాటన్. 5వ అధ్యాయంలో రాస్తాడు, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో ఏమని రాస్తాడు అక్కడ? దయచేసి చదువుదామా. మొదటి యోహాను 5. మీరు బైబిల్స్ ఉంటే త్వరగా తెరిస్తే నాకు సహాయపడతారు. 19వ వచనం. మనము దేవుని ఎవరి సంబంధంలో? మనము దేవుని. వీఆర్ బోర్న్ అగైన్ పీపుల్. ఓకే. లోకమంతా దృష్టిని యందు ఉన్నదని. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అండర్ ద గ్రిప్స్ ఆఫ్ సాటన్. యు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇన్ నేచర్. అంటే నీ పక్క నుండి నువ్వు ప్రపంచం నుండి బారిపోయి ఒక సన్యాసిగా, లేకపోతే ఏదో ఒక కొండల్లో గుహల్లో నేర్పించమని కాదు. నువ్వు వారి మధ్య ఉండబాక, వారు చేసే పద్ధతుల ప్రకారం నడవబాక. జాన్ బనియన్ గురించి ఎవరైనా విన్నారో? ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. జాన్ బనియన్ ఆయన యాత్రికుని ప్రయాణం రాసినాడు కదా, యాత్రికుని ప్రయాణం రాసినాడు జాన్ బనియన్. ఇట్ ఇస్ ఎ ఫేమస్ బుక్. అంతగా ముద్రింపబడిన పుస్తకము చాలా ఇంతవరకు లేదనుకుంటాను, కానీ ఆయన ఫేమస్. ఆయన రాస్తూ ఆ ప్రయాణంలో ఒక వ్యానిటీ ఫేర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాడు. అక్కడ 3 వ్యక్తులు పోతారు. అంటే ఫేర్ అంటే ఏంది? ఒక 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 సంత తోపట పోతారు కదా, అది మీకంతా తెలుసు అనుకుంటాను. అది పోయినప్పుడు ఈ 3 వ్యక్తులు పోయినప్పుడు ఆ 3 వ్యక్తులు ఆ సంతలో ఆడాడా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండేటప్పుడు ఏమిటంటే అందరూ ఎట్లంటే వాళ్ళతో అందరు కలిసిమెలిసి మాట్లాడుకుంటా సంతోషంగా అంత హ్యాపీగా ఎగురుతూ గంతులు వేస్తూ ఉన్నారు. వేస్తూ ఉండేటప్పుడు ఏంటంటే వారి లాంగ్వేజ్ ఏందో వీళ్ళకి అర్థం కాల, వీళ్ళ లాంగ్వేజ్ ఏందో వాళ్ళకి అర్థం కాల. దీస్ 3 people ఆర్ బోర్న్ అగైన్ పీపుల్. ఈ 3 ఎవరు? బోర్న్ అగైన్, రక్షింపబడిన వ్యక్తులు వీళ్ళు. ఈ రక్షింపబడిన వ్యక్తులు చూడండి, వాళ్ళ యొక్క మాటలకు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ మాటలు వేరే, నిదానంగా ఉంది, అతి పరిశుద్ధమైన మాటలు చాలా బాగున్నాయి. కానీ వారి నోట్లోంచి వచ్చేటువంటివన్నీ కూడా అసహ్యమైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి కామెడీ మాటలు, బూతు మాటలు, ఇవన్నీ నోట్లో వస్తుంటే ఇదేంది లాంగ్వేజ్? వాట్ లాంగ్వేజ్? మనం మాట్లాడేది యేసుక్రీస్తుని నమ్మండి, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు ఆయన పరమ దేవుడు అని చెప్తున్నా కూడా వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమిటంటే ఆయన గుడ్డలు వేసుకొని, తెల్లటి గుడ్డలు వేసుకొని ఉంటే వీళ్ళు ఏం చేశారంటే అసహ్యమైన గుడ్డలు వేసుకున్నారు. లేడీస్ అండ్ జెంట్స్ కూడా వికారంగా తయారైపోయినారు. ఏంది మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు? ఏంటంటే వాళ్ళు అంటున్నారు, ఇది మా ఆచారం, ఇది మా పద్ధతి, ఏందయ్యా నువ్వు పోవయ్యా, తెల్లటి గుడ్డలు వేసుకుంటే మాకేం ప్రయోజనం అంటాడు. మేము బోర్న్ అగైన్ పీపుల్, ఇట్లా ఉండాలా, ఇట్లా ఒక పరిశుద్ధులుగా ఉండాలా, ఇది మా డ్రెస్సు, ఈ విధంగా నివసించాలంటే వాళ్ళు హేళన చేయడం మొదలు పెట్టినారట.
మూడవది చూడండి, మా యొక్క నాగరికత. మేము ఉదయం ప్రార్థన చేస్తాము, సాయంత్రం ప్రార్థన చేస్తాం. అక్కడ ప్రార్థన చేస్తుంటే అందరూ ఎగతాళి, ప్రార్థనేం ప్రార్థన, మీ యొక్క నాగరికత ఏంది, అసలు మాకు ఎంత ఎంజాయ్మెంట్ ఉందో తెలుసా, మీరు ఉదయం మధ్యాహ్నం రాత్రి అంటారు, ఆదివారం ప్రార్థన అంటారు, 3 గంటలు అక్కడ ఉండాలంటారు, ఇవంతా ఉంటారు. మా కల్చర్ ఈజ్ డిఫరెంట్. అర్థమవుతుందండి? ఏమంటే ఆదివారం మనం చీట్ల ప్యాక్కి పోతున్నామా లేకపోతే ఎక్కడికి వస్తున్నామా? వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్? క్లబ్లు పోవడంలే, ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నువ్వు లేచి వారి మధ్య నుండి బయలువెడిలు. ఇదే 6వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చదువుదామా? దయచేసి చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం 18వ వచనం. 2 Corinthians 6 chapter and 18th verse. దేవుని ఆలయమునకు ఏమి పొందిక? ఇక్కడ చెప్తున్నాడా, దేవుని ఆలయమునకు విగ్రహములకు పొత్తు ఎక్కడ? మీ ఆలయం ఏంది? మన శరీరమే, విగ్రహాలు కాదు. తర్వాత అందుకు దేవుడు ఎవరికి చెప్తున్నాడు? నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా, ఏ హోలీ లైఫ్, ఏ రైచియస్ లైఫ్. అబ్రహాంతో అంటాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, కానీ నీవు, అర్థమవుతుందండి, ఇంకా నెక్స్ట్ వీక్ వీలైతే దాని గురించి మాట్లాడతావు. నీ వయసు నేను పెంచుతున్నా, నిండు వృద్ధాప్యంలో నువ్వు చనిపోతావు, నిండు ముసలితనంతో. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నా సన్నిధిలో నిందారహితుడుగా నడువు అన్నాడు. నా సన్నిధిలో నిందారహితుడుగా నడువు అన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము వెళ్ళే కనాను దేశమంతా కూడా, ఆయన తిరిగే ప్రాంతం అంతా కూడా, అక్కడ రకరకాలైన స్త్రీలు, రకరకాలైనటువంటి వ్యామోహాలు, రకరకాలైన మనుషులు ఆ ప్రయాణ జీవితంలో ఉన్నారు. కాబట్టి నీ ప్రయాణ జీవితాన్ని కాపాడుకో. యువర్ సోజర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నిందారహితుడుగా నా సన్నిధిలో నడువు అంటున్నాడు. ఇక్కడ చూడండి, వారి మధ్య నుండి మీరు బయలు వెల్లుడి అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? నెక్స్ట్, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని నేను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమార్తెలునై ఉందురని శక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఎవరట? కుమారులము. కొంతమంది సఫర్ అవుతున్నారు, అయ్యో కుమారులు, మనం దేవుని పిల్లలు, కుమారులను రాయబడ్డది, కుమార్తెలు లేరా అని. అప్పుడు నేను ఆ వాక్యం ఎత్తి చూపెట్టిన వాళ్ళకి. ప్రభువు కూడా అన్నాడు, మీరు నాకు కుమార్తెలునై ఉందురు అన్నాడు. కాబట్టి భయపడబాకండి, ప్రభు కుమార్తెలను కూడా పిలిచినాడు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. నేను మీకు తండ్రినై ఉంటా, మిమ్మల్ని నడిపిస్తా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మిమ్మల్ని దీవిస్తా. కాబట్టి అబ్రహామా, నీవు లేచిన నేను చూపించు దేశమునకు వెళ్ళన్నాడు. నీ పరిస్థితి ఏందో తెలుసా? యు షుడ్ నాట్ స్టే దేర్. యు రిపెంట్ యువర్ సెల్ఫ్. నువ్వు మారు మనసు పొంది, అర్థమవుతుందండి, నీవు ఉన్న చోటనే కాకుండా ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిశుద్ధంగా నీ జీవితాన్ని ముందుకు సాగాల. ఇది దేవుడు కోరేది. అప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ లోకం వైపుగా నేను తిరిగితే ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి ఇక్కడ 14వ వచనంలో గలతీ పత్రికలో 3వ అధ్యాయం ప్రకారం క్రీస్తు యేసు శాపగ్రాహిగా మారినాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనము పొందుటకు క్రీస్తు యేసు శాపగ్రాహిగా మారి ధర్మశాస్త్రము నుండి
శాపము నుండి విడుదల చేసేసాడు. ఇక శాపము పొందాలో ఆశీర్వాదాలు పొందాలో అది నీ చేతిలో ఉంది. దేవుడు మీకు కృపానుగ్రహించును గాక. ఆమేన్.